గౌతముడు లేని సమయం చూసి గౌతమ రూపం ధరించి వచ్చి అహల్య పొందున ఆశించాడు ఇంద్రుడు. వచ్చినవాడు గౌతమ రూపంలోనున్న ఇంద్రుడేనని తెలిసి ఆమె అంతకుముందు నుంచే ఇంద్రునిపై కోరిక కలిగి ఉండటం చేత అందుకు సరేనంది అహల్య. గౌతముడు వచ్చే లోపల తిరిగి వెళ్ళిపోదామనుకుని బయటికి వచ్చిన ఇంద్రుడికి అగ్ని తేజస్సుతో మెరిసిపోతూ గౌతముడు ఎదురు రానే వచ్చాడు. జరిగినది గ్రహించి దేవేంద్రుడిని అపాలుడ వైపమ్మని శపించాడు గౌతముడు. వెంటనే దేవేంద్రుని వృషణాలు రాలిపడిపోయాయి. అహల్య వైపు తిరిగి, అనేక వేల సంవత్సరాలు నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉంటావు, కానీ ఆహారం లేక వాయుభక్షణం మాత్రమే చేస్తూ దుమ్ములోనూ ధూళిలోనూ ఎవరికీ కనపడకుండా పడి ఉండు అని శపించాడు. దశరథపుత్రుడైన రాముడు ఎప్పుడిక్కడికి వస్తాడో అప్పుడే నీకు శాప విముక్తి అని కూడా చెప్పాడు. అలా ఎవ్వరికీ కనపడకుండా కొన్ని వేల ఏళ్ళు వాయుభక్షణం మాత్రమే చేస్తూ ఆశ్రమంలోని దుమ్ము ధూళిలో పడి తన పాప పరిహారం కోసం తపస్సు చేసుకుంది అహల్య ఏకాంతంలో. అయితే దుమ్ము ధూళి అనేసరికి మన సినిమాల్లో రాయై పడి ఉన్నట్టు, రాముని పాదం తాకి అహల్యగా మారినట్టు చూపించారు. అక్కడ జరిగిందైతే శ్రీరామచంద్రమూర్తి ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఆవిడ అందరికీ కనిపించడం మొదలైంది. తపస్సు నుంచి బయటకు వచ్చి రామలక్ష్మణులను పూజించింది. గౌతముడు కోపంతో శపించలేదు అహల్యను. ఆవిడ అంతఃకరణ శుద్ధి కోసం తపస్సు చేసుకోమని మాత్రమే ఆజ్ఞాపించాడు. ఋషులు జితేంద్రియులు కదా.